అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంది స్వర్గీయ అవనాథ్ సూరారావు గారు, ఆయన కుమారుని నేను. మరి ఈరోజు ఆ పార్టీలో ఎటువంటి విలువ గౌరవం లేదు. ఒకటే కాదు, ఎందుకంటే ఆ పార్టీలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు కూడా గుర్తింపు లేకపోవడం చాలా దారుణమని మనసు ఆవేదన పడి మరి తెలుగుదేశం గవర్నమెంట్లో రావడానికి ముఖ్యం కారణం ఏంటంటే అక్కడ విలువ ఉన్న మనుషులు ఉన్నారు, ఇక్కడ విలువ ఉన్న మనుషులు పెద్దలు అశోక్ గజపతి నాయకత్వాన్ని బలపరచుదామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక సంకల్పంతో, అలాగే మన మేడం గారు అతిథి గజపతి గారి విజయనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసి భారీ మెజార్టీతో ఆమెను గెలిపించి విజయనగరంలోకి తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ తప్పకుండా మనకి మంచి గౌరవం లభించింది కాబట్టి మనకి తెలుగుదేశం పార్టీ నాయకులకి, అతిథి గజపతి గారికి, అశోక్ గజపతి గారు అందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీకి ఎంతోమంది కంటిన్యూగా జాయిన్ అవుతూనే ఉన్నారు. రెగ్యులర్గా రోజు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి మంచి రోజులు చూసుకొని వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం ఈ పరిణామం చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేసింది? డెవలప్మెంట్ అసలే చేయలేదు, అది వదిలేయండి. అలాగే డెవలప్మెంట్ ఎలాగో చేయలేదు, వాళ్ళకి ఆలోచన ఉండదు డెవలప్మెంట్ గురించి, నీళ్ళు గురించో, ఎయిర్పోర్ట్ గురించో, ఉద్యోగాలు తీసుకురావాలనో ఇటువంటి ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఓకే, సరే, సంక్షేమం అన్నారు, అది కూడా పేరుకే అన్నారు, అది కూడా షో వర్కే. వికలాంగులకి, వృద్ధులకి కూడా పెన్షన్లు కట్ చేసే ఘనత ఈ వైసీపీ పార్టీకే దక్కుతుంది, ఇంకెవ్వరూ అటువంటి పనులు చేయరు. అదే కాకుండా వాళ్ళు మన ఏరియా చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మనల్ని సపోర్ట్ చేస్తున్నారని, మమ్మల్ని ఆదరిస్తున్నారని వాళ్ళని భయప్రాంతం చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో చూస్తుంటే ఎవరు భయపడట్లేదు. ఇప్పుడే అంటే ఇంకా ఎలక్షన్ డిక్లేర్ అవ్వలేదు, ఎలక్షన్ కోడ్ కూడా రాలేదు, ఇంతమంది రోజు మీ పార్టీలోకి వస్తాం అంటూ జాయిన్ అవుతానే ఉన్నారు. ఎలక్షన్ కోడ్ వస్తే మనం నిజంగా అసలు వాళ్ళు పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోతుందని, అసలు వైసీపీ పార్టీ డిజాల్వ్ అయిపోయి అది పూర్తిగా డిజాల్వ్ అయిపోయి సముద్రంలో కలిసిపోతుందని నాకు పూర్తి నమ్మకం. ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.